ఇంట్లో అందరికీ టెన్షన్ అనమాట. ఏమవుతుంది ఏంటో ఒక్కటే జర్నీ చేసుకుంటూ వస్తుంది. ఏమైందో ఏంటో, ఏమైందో ఏంటో అని అందరికీ టెన్షన్. నాకు టెన్షన్, మా హస్బెండ్‌కి టెన్షను. ఇంకా మార్నింగ్ 5 కట్లా నేను ట్రైన్ ఎక్కితే 10 కల్లా నేను విజయవాడ అయితే రీచ్ అయిపోయాను. నేను స్టేషన్‌కి వెళ్ళేసరికి మా మామయ్య అయితే నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంక నేను మధ్యలో కొంచెం కావాల్సినవి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. నా ప్రెగ్నెన్సీ అయితే చాలా సేఫ్‌గా ఉంది దేవుడి దయ వల్ల. నాకేమి ఇబ్బంది లేదు. ఇంకా మా హస్బెండ్ కూడా ఎంత స్పీడ్‌గా వచ్చేసారంటే, నా ట్రైన్ అంత స్పీడ్‌గా వచ్చారు. నేను వెళ్ళిన 1 అవర్ లోపు మా హస్బెండ్ కూడా అయితే వచ్చేసారు. ఇంకా ఇంట్లో అందరూ నేను ప్రెగ్నెంటే, నాకు అదే ఫస్ట్ టైం చూడడం కదా, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అత్తయ్య అయితే ఏడ్చేశారు కూడా. ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో అన్నిటికీ ఇదే సమాధానం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. ఇంకా మా మామయ్య అయితే నా కోసం చాలా అంటే చాలా మామిడి పళ్ళు తెచ్చారు. ఎన్ని రకాల మామిడి పళ్ళో, కొబ్బరి మామిడికాయలు అన్నీ తీసుకొచ్చారు. అది ఏప్రిల్ టైంలో కదా, సో అందుకని చెప్పి చాలా మంచిగా